హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీ డిస్కస్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికి హ్యాపీ న్యూస్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసినట్టు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి సంబంధించి 50% డిస్కౌంట్ అనేది ఉంది. అది యాక్చువల్ గా మొన్న జూలై ఎండింగ్ తో ఆ ఆఫర్ అనేది పూర్తవ్వాలి. కానీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ 50% డిస్కౌంట్ ఆఫర్ ని ఇంకొక 15 రోజులు అంటే ఆగస్ట్ 15th దాకా ఈ ఆఫర్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. కేవలం 1000 రూపీస్ కి మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ కోర్సో మనందరికీ తెలుసు కాబట్టి ఎక్కడా కూడా మీరు లేట్ చేసుకోకుండా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ని ఈ రోజు చక్కగా జాయిన్ అయిపోండి మై డియర్ ఫ్రెండ్స్. వీడియో చూడడం పూర్తయిన వెంటనే మీరు 7893899553 నెంబర్ కి కాల్ చేస్తే ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. ఏ వివరాలు కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి. ఈ అద్భుతమైన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. ఎలా అయితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి కూడా అద్భుతమైన ఆఫర్ ని అనౌన్స్ చేయడం జరిగిందో, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా అన్ని కోర్సెస్ లోనూ కూడా మంచి మంచి ఆఫర్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సిసాట్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఇలా ప్రతి కోర్స్ లోనూ కూడా సుమారుగా 50% డిస్కౌంట్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్స్ ని చక్కగా తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలం ఆగస్ట్ 15th దాకా మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకా ఏ వివరాలు కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 7893899553. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా హిందూ పేపర్ లోకి వచ్చేసాము. హిందూ పేపర్ లో మనం పేజ్ నెంబర్ 4 లో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో కాంప్రహెన్సివ్ ఓవర్ హాల్ ఆఫ్ RGUKT అడ్మినిస్ట్రేషన్ సూన్ అనే ఒక హెడ్లైన్స్ తో ఒక ఆర్టికల్ కనిపించింది. నేను ఈ రోజు డైలీ వొకాబులరీలో మీకు మంచి పదాలు 15 మంచి పదాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇది వచ్చి కాంప్రహెన్సివ్. వాట్ ఈస్ మెంట్ బై కాంప్రహెన్సివ్? కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన అంటాం. ఏమంటాము? సమగ్రమైన అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఓవర్ హాల్, OVER HAUL, ఓవర్ హాల్. ఓవర్ హాల్ అనే పదానికి ఏంటి అర్థం అంటే, సాధారణంగా ఓవర్ హాల్ అనే పదానికి 2 అర్థాలు వస్తాయి. ఒక మీనింగ్ ఎలా వస్తుంది అంటే ఓవర్టేక్ చేయడం అని వస్తుంది, దాటుకుంటూ వెళ్ళిపోవడం, ఓవర్టేక్ చేయడం. ఇంకొక మీనింగ్ ఎలా వస్తుంది అంటే దేంట్లోనైనా పార్టిసిపేట్ చేయడం అన్నమాట. దేంట్లోనైనా పాలు పంచుకొని అవసరమైతే దాన్ని రిపేర్ చేయడం అన్నమాట. అర్థమైందా? ఉదాహరణకి పలానా బిజినెస్ లో లాస్ ఎక్కువ వస్తుందని మేనేజర్ కి తెలిసి ఏం చేశాడు? ఓవర్ హాల్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అంటే అందులో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడాన్ని ఓవర్ హాల్ అని కూడా అంటాం. ఇక సబ్ హెడ్లైన్స్ లో మీరు కానీ చూసినట్టయితే నార్మల్సీ అనే అద్భుతమైన వొకాబులరీ అయితే కనిపించింది. నార్మల్సీ అంటే ఏంటి అంటే సాధారణ పరిస్థితి, నార్మల్ కండిషన్స్ అన్నమాట. ప్రొటెస్ట్ అంటే నేను చెప్పాలా చెప్పండి, మీ అందరికీ తెలుసు. ప్రొటెస్ట్ అంటే ఏంటమ్మా? ప్రొటెస్ట్ అంటే ఏంటన్నా? ఎస్, అపోజ్ చేయడం. ప్రొటెస్ట్ అంటే అపోజ్ చేయడం అంటాం కదండి. ప్రొటెస్ట్ అంటే ఏంటంటే అపోజ్ చేయడం అంటాము. ఇలాగనే మనం తీసుకుంటూ వెళ్తే ఇదిగోండి ఇందాక చెప్పిన వొకాబులరీ మళ్ళీ వచ్చేసిందండి. ప్రొటెస్ట్ అనే వర్డ్ వచ్చింది. అలాగే అగ్రీవ్డ్ అన్నారు. ఏమన్నారు? అగ్రీవ్డ్ స్టూడెంట్స్ అన్నారు. అగ్రీవ్డ్ స్టూడెంట్స్ అంటే ఏంటి? ఆ పేరులోనే అర్థం ఉంది. మీకు అగ్రెషన్ అంటే తెలుసు కదండి. అగ్రెషన్ అంటే తెలుసు కదా, దానికి దగ్గరగా ఉంటుంది అనమాట. అగ్రెషన్ అంటే కోపం. మరి అగ్రీవ్డ్ అంటే కూడా కోపంతో ఉన్నా, బాధలో ఉన్నా అంటాము. అన్హ్యాపీ లేదా యాంగ్రీ అని కూడా అంటాం. అన్హ్యాపీ లేదా యాంగ్రీ అని కూడా అంటాం అనమాట. ఇక స్లూ ఆఫ్ మెజర్స్ అన్నారు. చూడండి, స్లూ ఆఫ్ మెజర్స్ అంటే చాలా అని అర్థం. స్లూ ఆఫ్ మెజర్స్ అంటే చాలా, లిస్ట్ ఆఫ్ అన్నమాట. ఓవర్ హాల్ అంటే ఈ సెంటెన్స్ లో ఏంటి అర్థమమ్మా? ఎస్, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం అన్నమాట. ఇదిగోండి అగ్రీవ్డ్ స్టూడెంట్స్ మళ్ళీ వచ్చింది, గమనించారా? ఇలా ఒక వొకాబులరీ ఎన్నిసార్లు రిపీట్ అయితే మనకంత మంచిది అనమాట. అగ్రీవ్డ్ స్టూడెంట్స్ అంటే ఏమన్నాను? ఎస్, అగ్రీవ్డ్ స్టూడెంట్స్ అంటే బాధలో ఉన్నా, కోపంలో ఉన్నా అన్నాను. చూసారా?
ఇక యాంప్లిఫై అంటే ఇంక్రీజ్ అమ్మా, చాలా రెట్లు పెరగడం. యాంప్లిఫై అంటే ఇంక్రీజ్ అని రాసుకోండి. స్టిర్ అంటే గొడవ, స్టిర్ అంటే యాజిటేషన్ అని కూడా అంటాం, గొడవ అని కూడా అంటాం. స్టిర్ అంటే ఏమంటాం, యాజిటేషన్ అంటాం, గొడవ అని కూడా అంటాం. ఎలిజ్డ్ అంటే నిందించడం అనమాట. ఎలిజ్ చేయడం అంటే నిందించడం. ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఏవో ఒక విషయంలో కంప్లైంట్ ఇచ్చారన్నమాట, ఎలిజ్ చేశారు. పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అని ఎలిజ్ చేశారు. ఎలిజ్ చేయడం అంటే ఏంటంటే నింద వేయడం అంటాము. ఎమ్యూనిటీస్ అంటే ఫెసిలిటీస్ అండి. ఎమ్యూనిటీస్ అంటే ఏంటండి, ఫెసిలిటీస్. ఓకేనా, ఎమ్యూనిటీస్ అంటే వనరులు, ఫెసిలిటీస్ అంటాం. అదిగోండి, స్టిర్డ్ ది అథారిటీస్ ఇంటూ యాక్షన్. ఎప్పుడైతే వాళ్ళు ఎగైనిస్ట్ గా ఫైట్ చేయడం మొదలు పెట్టారో అధికారులందరూ కూడా రంగంలోకి దిగారు అంటాం కదా, అలా అన్నమాట. ఇలా మనకి తెలిసిన వొకాబులరీ లాగే కనిపిస్తాయి, కానీ జాగ్రత్త పడాలి. యాడిక్వేట్ అంటే సరిపడా, ఇనఫ్ అంటాం. యాడిక్వేట్ అంటే ఏంటంటే సరిపడా, యాడిక్వేట్ అంటే ఇనఫ్. యాడిక్వేట్ అంటే సరిపడా లేదా ఇనఫ్ అంటాం, చూసారా. అదిగోండి, ఓవర్హాల్ అనే పదం మళ్ళీ వచ్చేసింది. ఓవర్హాల్ అంటే ఏమన్నాను, ఎస్, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే దిశగా అంటాం. కాండ్యూసివ్ అంటే అనుకూలమైన, ఫేవరబుల్. కాండ్యూసివ్ అంటే ఏంటమ్మా, అనుకూలమైన. కాండ్యూసివ్ అంటే అనుకూలమైన, ఫేవరబుల్ అంటాం. ఇదిగోండి, ప్రొటెస్ట్ అనే వర్డ్ మళ్ళీ రాకనే వచ్చేసింది. ప్రొటెస్ట్ అంటే ఎగైనిస్ట్ గా పోరాటం చేయడం. ఎలిజిడ్ అంటే నింద వేయడం. ఎలిజిడ్ అంటే ఏంటమ్మా, నిందించడం లేదా నింద వేయడం అంటాం కదండి. అది ఇలా దాదాపుగా చూసుకుంటూ వెళ్తే ఒక చోట ఇన్సిస్ట్ అనే వొకాబులరీ వాడారు. ఇన్సిస్ట్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం అంటాం. ఓకేనా, ఇన్సిస్ట్ చేయడం అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం. ఇన్సిస్ట్ చేయడం అంటే ఏంటంటే ఒక విషయంపై ఫోర్స్ చేయడం అంటాం. చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పడం అని కూడా అంటాం. ఎష్యూరెన్స్ అంటే భరోసా. ఎష్యూరెన్స్ అంటే ఏంటమ్మా, భరోసా. ఏంటి సార్ మాకు బాగా తెలిసిన వర్డ్స్ కూడా చెప్తున్నారు, మాకు తెలియవనుకుంటున్నారా ఏంటని ఫీల్ అవ్వకూడదు, నన్ను తిట్టుకోకూడదు. ఈ వీడియో చూసే వారిలో తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, అన్నీ చెప్పాలి కదా. అది ఇలా చూసుకుంటూ వెళ్తే చూడండి, ఎస్, స్టిర్ అంటే ఏమన్నాను, ప్రొటెస్ట్. స్టిర్ అంటే ప్రొటెస్ట్. కాల్డ్ ఆఫ్ అంటే ఏంటండి, క్యాన్సిల్. కాల్ ఆఫ్ అంటే ఏంటమ్మా, క్యాన్సిల్ చేయుట. అదే విధంగా ఇంటర్వెన్షన్, ఇన్వాల్వ్ అవ్వడం. మరి ఇన్వాల్వ్ కి ఇంటర్వెన్షన్ కి ఏంటి సార్ తేడా అంటారా, ఏం లేదండి. మామూలుగా ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్, సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఇన్వాల్వ్ అయితే ఏమంటాం మనం, ఇంటర్వెన్షన్ అంటాం అనమాట. ఇంటర్వెన్షన్ అంటాం అనమాట. అది ఇలా చూసుకుంటూ వెళ్తే స్ట్రింగ్ ఆఫ్ మెజర్స్ అన్నారు. స్ట్రింగ్ ఆఫ్ మెజర్స్ అన్న, స్లూ ఆఫ్ మెజర్స్ అన్న ఒకటే అమ్మా. స్ట్రింగ్ ఆఫ్ మెజర్స్ అన్న, స్ట్రూ ఆఫ్ మెజర్స్, స్ట్రింగ్ ఆఫ్ మెజర్స్ అన్న, స్లూ ఆఫ్ మెజర్స్ అన్న ఒకటే అమ్మా. చాలా మెజర్స్ అంటాం, చాలా మెజర్స్ అంటాం. స్ట్రింగ్ ఆఫ్ మెజర్స్ లేదా స్లూ ఆఫ్ మెజర్స్ అంటాం. అంటే ఏంటమ్మా, చాలా మెజర్స్ అంటాం, చాలా మెజర్స్ అంటాం. స్ట్రింగ్ ఆఫ్ మెజర్స్ లేదా స్లూ ఆఫ్ మెజర్స్ అంటే లిస్ట్ ఆఫ్ మెజర్స్ అని వస్తుంది అనమాట. ఇలా చూసుకుంటూ వెళ్తే మంచి మంచి వొకాబులరీ ఉన్నాయి కదండి. ఇందాక ఒక చోట భరోసా అని ఏమన్నా మనం, ఎష్యూర్ అన్నాం. ఇది కూడా అంటే ఎన్ష్యూర్. ఎన్ష్యూర్ అంటే కూడా భరోసా ఇవ్వడం. ఎన్ష్యూర్ అంటే కూడా ఏంటంటే భరోసా ఇవ్వడం. చూసారా, ఇలా మనకి మంచి మంచి వొకాబులరీ చక్కగా రిపీట్ అవ్వడం జరిగింది. ఇదిగోండి, ఎమ్యూనిటీస్ అనే వర్డ్ ఇందాకే చెప్పాను. ఎమ్యూనిటీస్ అంటే వనరులు, కనీస వనరులు అంటాం కదండి, కనీస ఫెసిలిటీస్ అంటాం. ఇలా నేను ఈ రోజు చాలా చిన్న ఆర్టికల్ తీసుకున్నాను, సింపుల్ ఆర్టికల్ తీసుకున్నాను. చెప్పిన వొకాబులరీ కూడా సింపుల్ వర్డ్స్ చెప్పాను, కష్టమైన వర్డ్స్ ఏమి చెప్పలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకేసారి ఎక్కువ పదాలు చదివేయాలి అని ఎప్పుడు కూడా మనం ఆశపడకూడదు. కొద్ది కొద్దిగా చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. నింద వేయడాన్ని ఏమంటామండి, ఎలిజ్ చేయడం అంటాం. గుర్తుందా, ఎలిజ్ చేయడం అంటాం. స్ట్రింగ్ ఆఫ్ మెజర్స్ లేదా స్లూ ఆఫ్ మెజర్స్ అంటే ఏంటమ్మా, చాలా. లిస్ట్ ఆఫ్ అంటాం. ప్లెంటీ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి, పోనీ గుర్తుంటుంది. ఒక విషయంపై బలవంతం చేయడాన్ని ఏమంటాము, ఇన్సిస్ట్ చేయడం అంటాం. ఇన్సిస్ట్ చేయడం అంటాం. మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకోవడాన్ని ఏమంటామండి, కాల్ ఆఫ్ ద మీటింగ్ అంటాం. మీటింగ్ ని క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటాం, కాల్ ఆఫ్ ద మీటింగ్ అంటాం. స్టిర్ అన్న ప్రొటెస్ట్ అన్నా కూడా దాదాపుగా ఒకటే అన్నమాట. వ్యతిరేకంగా పోరాటం చేయడం, నినాదం చేయడం అన్నమాట. అదే విధంగా ఇంక్రీజ్ ఒక మంచి వొకాబులరీ వచ్చింది, గుర్తుందా. ఇంక్రీజ్ అంటే ఏంటంటే యాంప్లిఫై. యాంప్లిఫై అంటే ఏంటమ్మా, ఇంక్రీజ్. భరోసాని ఇవ్వడం ఏమంటామండి, ఎష్యూరెన్స్ అంటాం. ఎష్యూరెన్స్ అంటే ఏంటమ్మా, భరోసా ఇవ్వడం. యాడిక్వేట్ అంటే చాలా, ఇనఫ్ సరిపడా అంటాం. యాడిక్వేట్ అంటే సరిపడా. ఒక విషయంపై మనం సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో కానీ ఇన్వాల్వ్ అయితే ఏమంటామండి,
ఇంటర్వెన్షన్ అంటాం. ఇంటర్వెన్షన్ అంటే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఉద్దేశంతో మనం కానీ ఇన్వాల్వ్ అయితే ఇంటర్వెన్షన్ అంటాం. ఇంటర్వెన్షన్. అదే విధంగా బేసిక్ ఫెసిలిటీస్, వనరులు ఏమంటాం మనం? ఫెసిలిటీస్ ఏమంటాం మనం? ఎమ్యూనిటీస్ అంటాము. ఎమ్యూనిటీస్. అనుకూలమైన ఏమంటాం? కాండ్యూసివ్. కాండ్యూసివ్ అంటే ఫేవరబుల్ అని రాయండి. కాండ్యూసివ్ అంటే ఫేవరబుల్. మరి సమస్యని పరిష్కరించే ఉద్దేశంతో ముందడుగులు వేస్తే ఓవర్ హాల్ అంటాం. గుర్తుందా? ఓవర్ హాల్ అంటాం. ఓవర్ హాల్. సాధారణ పరిస్థితి, నార్మల్ సిచ్యువేషన్ ఏమంటామండి? నార్మల్సీ అంటాం కదండి. సాధారణ పరిస్థితిని ఏమంటాం మనం? నార్మల్సీ. సాధారణ పరిస్థితిని ఏమంటాం మనం? నార్మల్సీ అంటాం. ఇలా చాలా ముఖ్యమైన పదాలు కొన్ని మాత్రమే డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎన్ని నేర్చుకున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని నేర్చుకున్నాం అనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక ఎప్పటిలాగే 3 పదాలను మీకోసం అండర్లైన్ చేస్తాను. వాటితో చక్కని ఎగ్జాంపుల్స్ తయారు చేయండి. కాండ్యూసివ్ అంటే ఏంటమ్మా? అనుకూలమైన. ఓవర్ హాల్ ఒక ప్రాబ్లమ్ లో మనం పార్టిసిపేట్ చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఉద్దేశం అనమాట. ఓవర్ హాల్ అంటాము. ఓవర్ హాల్. యాంప్లిఫై అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్. యాంప్లిఫై అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్, పెంచుట అంటాం. యాంప్లిఫై అంటే ఇంక్రీజ్, పెంచుట అంటాం. సరేనా? ఇలా చక్కగా మంచి మంచి వొకాబులరీ కోసం మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక లేట్ చేయడం ముందుకు నేను వీడియో మొదట్లో చెప్పినట్టు చక్కగా మన ఇండిపెండెన్స్ డే ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లైఫ్ టైమ్ వెలిడిటీతో 1000 రూపీస్ కి మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. చక్కగా ఆ కోర్సుని మీరు తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.